సార్ అది 'పుష్ప 2లో' కూడా చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎంతవరకు నిజం సార్? చేస్తున్నా వాహ్! ఒక 3 డేస్ వర్క్ అయింది. ఇంకో 10-15 డేస్ వర్క్ ఉందన్నారు. చేస్తున్నా. తెలుస్తది అది కూడా ఫ్యూచర్‌లో ఎలా ఉండబోద్ది ఏంటని. ఎలా ఉంటుంది సార్ అసలు 'పుష్ప 2' మీకు తెలిసినంత వరకు? అంటే నేను చేసిన 3 డేస్ వర్క్‌లో బ్రహ్మాండమైన సీన్స్ చేశారండి. బ్రహ్మాండమైన సీన్స్ చేశారు. చాలా బాగున్నాయి. అంటే నాతోగా ఐ మీన్ నేను ఆ కాంబినేషన్‌లో ఉన్నా. ఓకే. సో నాదే అంత అంటే 'పుష్ప 2లో' నా క్యారెక్టర్ ఏదో బాగా ఎలివేట్ అవుద్ది అని నేను ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు గానీ ఒక బిగ్ స్పాన్ సినిమాలో ఒక ఒక స్మాల్ టైమ్ స్క్రీన్ టైమ్ షేర్ చేసుకోగలుగుతున్నాను. అది ఎంత స్క్రీన్ టైమ్ అనేది కూడా నాకు తెలీదు. అది 3 నిమిషాలా, 4 నిమిషాలా, 5 నిమిషాలా ఎంతనేది తెలీదు. బట్ ఉండాలి. పిలిచారు, వచ్చింది. నేను చేయాలనుకోవడానికి నేను అసలు నా క్యారెక్టర్ ఏంటి? లేకపోతే అది నా ఒక దాంట్లో ఏమన్నా అంత ఆలోచించలా. ఒక పెద్ద సినిమా సుకుమార్ గారి పరిచయం కావాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళాను, చేశాను. స్క్రీన్ స్పేస్ అయితే ఉంది. అది. యెస్. సార్ 'అల్లు అర్జున్' గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయని నేను అడగట్లేదు. బట్ ఇఫ్ ఇన్ డేస్ ఎనీ ఇంటరాక్షన్ జరిగితే ఎలాంటి ఇంటరాక్షన్ జరిగినాయి? తెలీదు. మాట్లాడే సంభాషణ గాని ఏం జరగలేదు సార్ 'అల్లు అర్జున్' గారు? ఆయన కాంబినేషన్ రాలా. ఓకే. బట్ యాక్టర్‌గా ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా సార్? అలా ఏం లేదు. యాక్చువల్‌గా నాకు అసలు యాక్టర్ అవ్వడమే యాక్సిడెంట్ అనుకున్నప్పుడు మళ్ళీ దాంట్లో డ్రీమ్ యాక్టర్ వేసి అవ్వడం ఒక డ్రీమ్ నా లైఫ్‌లో అని. అదే యాక్సిడెంట్ అయినప్పుడు నాకు మళ్ళీ డ్రీమ్‌గా ఇది చేయాలి అని ఏం లేదు గానీ, ఒక 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 పెద్ద మనిషి శ్రేయోభిలాషి తనకెళ్ళ భరణి గారి మాటలతో నాకు కలిగింది ఒక కోరిక. రాజరాజ చోర్ అప్పుడే చూసి సరదాగా ఆయన వాడు ఏమయ్య ఎప్పుడో కలిసావు మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నావు ఏంటి ఏం చేస్తున్నావు ఏంటి అంటే ఇట్లా టీవీ సీరియల్స్ అది ఇది. బాగున్నావు కదా అంత హ్యాపీగానే జరుగుతుంది కదా ఓకే అని అప్పుడు ఆయన ఎందుకో మళ్ళీ ఒకసారి అలా చూసి నీ కటౌట్కి నీకు ఏమన్నా విలన్ వేషం పడితే బాగుంటుందా నీకు అని చెప్పి ఒక మాట పెద్ద ఆయన ఎందుకన్నారు ఓం నమః శివాయ ఆయన అసలు ఆయన మాటకి ఆయన శివభక్తుడు ఆయన నోటి చలవ అలాంటిది ఏదన్నా ఒకటి జరిగితే బాగుండని తర్వాత కోరిక కలిగింది చూద్దాం అది ఎక్కడ ఎప్పుడన్నా ఎవరికన్నా అనిపించి